హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సునీత కుకరీ షో. ఇవాల్టి రెసిపీ ఏంటా అనుకుంటున్నారు కదా, రవ్వ దోశ. మామూలుగా రవ్వ దోశ వేరు, ఈ రవ్వ దోశ వేరు, డిఫరెంట్గా చూపించబోతున్నాం. మా ఛానల్ని కనుక ఒకవేళ ఫస్ట్ టైం చూసినట్లయితే రెడ్ కలర్లో ఉండి సబ్స్క్రైబ్ కొట్టండి. పక్కనున్న గంట కూడా కొడితే ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా, ఇలాంటి రకరకాల వెరైటీ రెసిపీస్ అప్లోడ్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. బియ్యపు రవ్వ దోశ ఎలా తయారు చేయాలో చూద్దామా. ఫస్ట్ మినప్పప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాక ఇలా గ్రైండ్ చేసుకోవాలి, గట్టిగా రుబ్బుకోవాలి. ఇడ్లీకి ఎలా రుబ్బుకుంటాం అలా రుబ్బుకోవాలి. ఈలోగా ఒక కప్లో బియ్యపు రవ్వ రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఈ టిఫిన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుని తినచ్చు, పొద్దున్నైనా నైట్ అయినా చేసుకుని తినచ్చు, టేస్ట్ అదిరిపోద్ది. తర్వాత ఇడ్లీ పిండి మనం కలిపేసి ఉంచుకున్నాం కదా, మనం ముందుగా సిద్ధం చేసుకున్న బియ్యపు రవ్వ అంటే రైస్ రవ్వ ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కొంచెం బరక వచ్చే వరకు కలుపుకోవాలి. అలా గట్టిగా కలిపేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, ఒక డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు మాత్రం సాల్ట్ అస్సలు వేయద్దు, పులుపు వస్తుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం చిన్న గిన్నెలోకి తీసుకుని కొంచెం పిండి మీకు ఎంత కావాలో అంత తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి మీకు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని కలిపేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారుగా, ఆ విధంగా కలుపుకోవాలి. ఈ దోశకి కాంబినేషన్గా ఏ చట్నీ అయినా నంచుకుని తినచ్చు, దీనికి ఊరగాయ కూడా నంచుకుని తినచ్చు. మొన్న పెట్టిన మేము తురుము పచ్చడి, మామిడికాయ తురుము పచ్చడి పెట్టాం కదా, అది కూడా నంచుకుని తినచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో ఒకవేళ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లోంచి తీసాక కొంతసేపు అయ్యాక అప్పుడు కలుపుకోవాలి. ఇందాక పిండి కలిపేసి సిద్ధం చేసేసుకున్నాం కదా, తర్వాత స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ అదే పెన్నం పెట్టుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపేసి ఉంచుకున్నాం కదా ఆ పిండి ఇలా కొంచెం కొంచెంగా దాని మీద దోశల్లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారుగా ఆ విధంగా. తర్వాత చుట్టూరు ఆయిల్ ఇలా వేసుకోవాలి, అలా రెండు వైపులా కాల్చుకోవాలి. అలా ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసుకొని తినచ్చు, పిల్లలు కూడా తినచ్చు. టేస్ట్ చాలా బాగుంది అని అంటారు. పైన క్రిస్పీగా లోపల మెత్తగా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. ఇలాంటి టేస్ట్ మీరు ఎప్పుడు ఎక్కడా తినుండరు, అంత బాగుంటుంది టేస్ట్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని సరికొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. పక్కనున్న గంట సింబల్ని కొడితే ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత కుకరీ షో. హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీ కుకింగ్, స్టే హోమ్, బీ సేఫ్. థ్యాంక్ యూ.